రాహుల్ గాంధీ గారు వర్గీకరణ చేస్తామని చెప్పి ఎందుకు హామీ ఇచ్చిపోతాడు? అంటే ముందుకెళ్లకుండా చేయడానికి మాట్లాడాడు. దాని పరిణామం ఏమైంది? కమిటీలు, కమిషన్లు, జాప్యం. ఈలోపు వర్గీకరణ లేకుండానే ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. వర్గీకరణ లేకుండానే 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తే ఈ మార్గాలకు అన్యాయం జరిగింది, కులాలకు అన్ని, చాలా కులాలకు అన్యాయం జరిగింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్ని పోయే పకడ్సిరికి తినేటపడ్డది. అంటే మేము ఎదురు చూసాం రేవంత్ రెడ్డి గారు చేస్తాడు అని చెప్పి. ఎందుకంటే ఆయన గతంలో వర్గీకరణ ఉద్యమంలో పాల్గొన్నది. మీటింగ్లకు వచ్చిండు, సభలకు వచ్చిండు, అదే సమయంలో ధర్నాలకు వచ్చిండు, అప్పుడప్పుడు వీలైన మేర కొత్త చేయటం కూడా ఇచ్చిండు ఉద్యమాన్ని. కానీ తను కూడా చేయలేని పరిస్థితిలో నోరు కట్టేసినట్టుగా, కాలు చేతులు కట్టేసినట్టుగా చేస్తున్న క్రమంలో ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చింది ఎవరో మీరు చూశారు కదా. వెంకటస్వామి కుటుంబం మొదటి నుంచి మాకు అడ్డుపరకు వచ్చేసింది. కానీ ఇంటర్నల్ గా చేసుకుంటూ వచ్చారు వాళ్ళు. వెంకటస్వామి గారు ఇంటర్నల్ గా చేసుకుంటూ వచ్చారు. కానీ అక్క ఇవాళ రోడ్డు మీదకి వచ్చిన వెంకటస్వామి కుటుంబమే రోడ్డు మీదకి వచ్చింది కదా వర్గీకరణ ఆపడానికి.